భారతదేశం వసుదైవ కుటుంబం అనే సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తుంది, దాన్నే నమ్ముద్ది. G20 సమ్మిట్లో కూడా వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ అనే సిద్ధాంతంతోనే సమ్మిట్ నడిపించాం. అంతేకాదు గుజరాల్ డాక్ట్రిన్ అంటే మన చుట్టుపక్కలున్న చిన్న దేశాలకి సహాయం చేయాలి, వాళ్ళ దగ్గర నుంచి తిరిగి ఆశించకుండా ఏ కష్టం వచ్చినా వాళ్ళ కోసం మనం ఉండాలి. ఇక్కడ 1992లో మనం లుక్ ఈస్ట్ పాలసీని స్టార్ట్ చేసాం. దాన్ని 2014లో యాక్ట్ ఈస్ట్ పాలసీగా ట్రాన్స్ఫార్మ్ చేశాం. ముఖ్యంగా మనకి తూర్పు వైపున దేశాలు, తర్వాత ఆసియాన్ దేశాలు దీనిలో ప్రత్యేకంగా మనం వాళ్ళతో సంబంధాలు పెంచుకోవడానికి. అయితే టైఫూన్ యాగి, ఈ టైఫూన్ అనేది ఫిలిప్పైన్స్, సౌత్ చైనా, లావోస్, వియత్నాం ఇలా చాలా దేశాల్లో అతలాకుతలం చేసేసింది. ఈ టైఫూన్ యాగికి సంబంధించి భారతదేశం చుట్టుపక్కలున్న చిన్న దేశాలకు, ముఖ్యంగా ఆసియాన్ దేశాలకి సహాయం అందిస్తోంది. అదే ఆపరేషన్ సద్భవ్. ఈ ఆపరేషన్ సద్భవ్ ద్వారా వియత్నాం, లావోస్, మయన్మార్ దేశాలకి మనం సహాయం అందిస్తున్నాం. అంతేకాదు ఈ దేశాల్లో ఈ టైఫూన్ తగిన అక్కడ నదులు పొంగిపోతున్నాయి, ఇంకా డేంజరస్ జోన్లోనే ఉన్నారు చాలా మంది. ఇక్కడ 200కు పైగా జనాలు చనిపోయారు కూడా ఈ దేశాల్లో. ముందుగా ఫిలిప్పీన్స్లో మొదలయ్యి వెస్ట్ వర్డ్గా ఈ టైఫూన్ జర్నీ చేసి సౌత్ చైనా, వియత్నాం, థాయిలాండ్, మయన్మార్, లావోస్లో కుంభవృష్టి కురిపించింది. ఈ సైక్లోన్ యాగి వల్ల ప్రజల జీవితాలు కూడా అక్కడ అతలాకుతలం అయిపోయాయి. ఈ టైఫూన్ వచ్చిన టైంలో విండ్ స్పీడ్ అనేది 149 km/h, అంటే దాదాపు 92 mph స్పీడ్తో విండ్స్ వచ్చాయన్నమాట. దాంతో అక్కడ కొండ చర్యలు విరిగి పట్టడం, చాలా మంది చనిపోవడం జరిగింది. భారతదేశం ఇమీడియట్ గా హ్యూమానిటేరియన్ రిలీఫ్ మెటీరియల్ అసిస్టెన్స్, అర్జెంట్ గా మెడిసిన్స్ కానీ, ఫుడ్ కానీ, దీనికి సంబంధించిన బేసిక్ థింగ్స్ ప్రజలకి సహాయం కోసం పంపించింది అనమాట. ఈ యాగి అనేది జాపనీస్ పదం. యాగి అంటే జపాన్ లో గోట్, మేక అని అర్థం అనమాట. ఇదే మొదటిసారి కాదు భారతదేశం ఇలాంటి ఆపరేషన్ లాంచ్ చేయటం. ఇది ఆపరేషన్ సద్భవ్ అని పిలుస్తున్నాం. ఇంతకుముందు ఫిబ్రవరి 2023లో ఆపరేషన్ దోస్త్ అనమాట. ఈ దోస్త్ టర్కీలో ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు, మే 2023లో ఆపరేషన్ కరుణ మయన్మార్లో సైక్లోన్ సిత్రాంగ్ వచ్చినప్పుడు, అదేవిధంగా కోవిడ్ వ్యాక్సిన్స్ అప్పుడు భారతదేశం కోవిడ్ వచ్చినప్పుడు వ్యాక్సిన్ సప్లై చేయడానికి వ్యాక్సిన్ మైత్రి అని చెప్పి హ్యూమానిటేరియన్ ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేశాం. ఇట్లా భారతదేశం అనేక సందర్భాల్లో ఇతర దేశాలకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా యాన్యువల్ గా మనం జాయింట్ హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్, డిజాస్టర్ రిలీఫ్ ఎక్సర్సైజ్ కూడా జరుపుతాం. 2023లో చక్రవర్త్ 2023 అని చెప్పి డిజాస్టర్ రిలీఫ్ హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ ఎక్సర్సైజ్ కూడా చేస్తాం. ఇంతకుముందు మాల్దీవ్స్ కి డ్రింకింగ్ వాటర్ క్రైసిస్ ఉన్నప్పుడు డ్రింకింగ్ వాటర్ అందించాం. మెడగాస్కర్ లో సైక్లోన్ వచ్చినప్పుడు ఆపరేషన్ వెనీలా లాంచ్ చేసి వాళ్ళకి మందులు, హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ ఇచ్చాం. ఇట్లా చుట్టుపక్కల పొరుగు దేశాలు ఏ కష్టం వచ్చినా ఇండియా రెడీగా ఉంటుంది. నేపాల్లో కూడా భూకంపం వచ్చినప్పుడు మనం సహాయం చేసామన్నమాట. నేపాల్కి భూకంపం వచ్చినప్పుడు ఇట్లా చుట్టుపక్కల ఉన్న పొరుగు దేశాలకి, చిన్న చిన్న దేశాలకి ఏ సహాయం వచ్చినా ఇండియా ముందుంటుంది. అదే గుజరాల్ డాక్ట్రిన్ అనమాట. పొరుగు దేశాలకి తోడ్పడు, వాళ్ళ దగ్గర నుంచి తిరిగి ఏమి ఆశించకుండా.